నమస్తే. అమరవీరుల స్థూపం దగ్గర ఉన్నాం. సో భారీ ఎత్తున ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. సో మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. సో అన్న ఏం చెప్తారు? 10 సంవత్సరాల కళ, 10 సంవత్సరాల కళ ఇలా మా తెలంగాణ ఉద్యమ సారథి భావి ప్రధాని మా కేసీఆర్. ఆయన ఉడుంపట్టు పట్టి సినుకు లెక్క 2000 నుంచి మొదలుపెట్టి మంచి మంచి జాతీయ పటాలు మెడలు ఉంచి తెలంగాణ సాధించిండు. తెలంగాణ రూపకల్పకు మా కేసీఆర్. అలాంటి మా సారు ఈ మూడోసారి కూడా మా సారు వస్తే ఇంకా బాగుండు. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ గీతాన్ని, ఇంకోటి రాజముద్రను ఇలాంటి చెరిపేస్తున్నారు. ఇవి తెలంగాణ ప్రజలల్లో ఎప్పుడు చెరగని ముద్ర వేసిండు మా కేసీఆర్. ఆ ముద్రను రైతులు మరవరు, సామాన్య మానవులు మరవరు, రైతులు మహిళలు మరవరు. ఎందుకంటే తెలంగాణ సాధించిందే నీళ్ళ గురించి, ఉద్యోగాల గురించి. ఈ నీళ్లను, ఉద్యోగాలను సాధించిందే మా కేసీఆర్. ఇప్పుడు ఒకప్పుడు 9 ఏళ్ళ నుంచి రోడ్ల మీద ఎప్పుడు వరి ధాన్యాలు ఉండే. ఇప్పుడు కరెంటు వచ్చి ఒక్కోళ్ళు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విషయం హెచ్చరిస్తున్నాం. మేము గజ్వేల్ నియోజకవర్గం నుంచి వచ్చినాం. మా సార్, మా దేవుడు, మా కేసీఆర్ ఉడుంపట్టు పట్టినాం ఎప్పుడైనా సరే. ఆయన చెప్తారు. ఇప్పుడు పాటను కూడా అంటే అమరవీరులకు నివాళి కూడా అర్పించలేని పరిస్థితిలో ఉన్నాం. ఏం చెప్తారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మా గీతాన్ని ఇక్కడ మా తెలంగాణ అమరవీరుల స్థూపం కాడ మా గీతాన్ని కూడా మీరు అనుమతిస్తలేరు. మీకు మైకులు బంద్ చేసిర్రు. మా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బయిస్తుర్రు. బరాబర్ మళ్ళీ మాకు అవకాశం ఇస్తారు ప్రజలు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లు కూడా మీకు దెబ్బ కొడతారు. మరొకసారి నీకు దెబ్బ తీయిస్తాము. మీరు ఉత్తి గాలిమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ గాలిమాటలను ప్రజలకు ఎప్పుడు అర్థమైనాయి. ఈడ తెలంగాణ మా సచివాలయం ముంగట, తెలంగాణ ఏది దీని ముంగట మాకు తెలంగాణ గీతాన్ని మీరు పాడనీయకుండా మమ్మల్ని పోలీస్ బందోబస్తు పెట్టి మమ్మల్ని ఆపిచ్చిర్రు. కానీ ప్రజలలో ఎప్పుడు ఒకటే గీతం అవుతుంది. మన తెలంగాణ ఆత్మ బలిదాన సాక్షిగా మేము ఒకసారి మళ్ళీ వస్తాం. జై తెలంగాణ. కేసీఆర్ గారు ముద్రలు తీసేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటిగా అది తీసేస్తూ ఉన్నారు. రాజముద్ర కావచ్చు, ఏదైతే తెలంగాణ గీతానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, సో అన్నీ చేంజ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? టీఎస్ను టీజీని చేశారు. ఏం చెప్తారు సార్? మీరు టీఎస్సీ పెట్టినా, టీఎస్ పెట్టినా, మీరు ఎన్ని భాగవతాలు వేసినా తెలంగాణ ప్రజలల్లా, తెలంగాణ మనుషులల్లా, తెలంగాణ చైతన్యంలో అన్నిట్లలో మా కేసీఆర్ ఉన్నాడు. ఆ ముద్రను చెరుపుడు ఎవరి తరం కాలేదు కూడా. ఆయన 2 టర్మ్ చేసిండు ముఖ్యమంత్రిగా. కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఆయన దేవుడు. ఏ ఇంటికి పోయినా, ఏ అవ్వ అయినా ఒకటే చెప్తుండు, కేసీఆర్ కరెక్ట్ టైంకి ఇచ్చిండు. అయ్యా ఈసారి కూడా వస్తే కూడా 4000 అన్నాడని ముద్రను చెరిపేసినావు. నువ్వు ముద్రను చేంజ్ చేసినావు, ఇంకోటి టీఎస్ని తీసేసినావు, ఇంకోటి ఏంటంటే అన్ని చేంజ్ చేస్తా అంటున్నావు. కానీ తెలంగాణ ప్రజలల్లా, తెలంగాణ మనసులల్లా కేసీఆర్ను చెరిపేసిన మొగని అయితే ఎవడు పుట్టలేడు కూడా. ఏం చెప్తారు మేడం? మీరు చెప్పండి. ఏం చెప్తారు? 10 సంవత్సరాలు అయింది, సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు? ఇప్పుడు ఒక 1.2 ఓట్లతోనే మీరు గెలిచిండ్రు అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఉద్యమప్పటి నుంచి కూడా అన్ని పార్టీలు ఉంటాయి. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు ఉంటాయి అన్న మాట కేసీఆర్ గారు వచ్చిండ్రు. చాలా సంతోషం. మీరు మీ పీరియడ్ ఉంది, మీరు పరిపాలించండి. కానీ ఇవి ఏవైతే చిన్నాహాలు ఉన్నాయో దాన్ని తీసేయడం అనడము, ఇంకా ఎంత పాతగైనా కొద్దీ అంత ఉవ్వెత్తిన జ్ఞాపకాలు ఉంటాయి. ఉద్యమం జ్ఞాపకాలు ఇప్పుడు కాదు, 1000 ఏళ్ళుగా చరిత్ర ఇంకా భూమి ఉన్నంత రాచరికంగా ఉన్నాయి కాబట్టి మేము తీసేస్తున్నాం. కరెక్ట్ కాదు. మీరు ఉద్యమం చేసినప్పుడు మీరు తెలంగాణలో పుట్టిన వాళ్ళు కదా. ఉద్యమం చేసినప్పుడు మీరు ఎక్కడ వేయండ్రు? ఉద్యమం చేసినప్పుడు ఎవరన్నా ముందుకు వచ్చారా? ఇప్పుడు అవన్నీ చిన్నాహాలు, ఆ పాటలు మేము చేసిన తర్వాత అవి బాగాలేవని మరి అప్పుడు ఎందుకు రాలేరు? ఇప్పుడు అవి మంచిగా లేవని అప్పుడు మీరు కలిసి మేము అప్పుడు ఎన్నో సజెషన్స్ అడిగినాం. అప్పుడు కేసీఆర్ గారు అడిగినారు, అందరు కలిసి రాండి అని అడిగింది కదా. మరి అప్పుడు వచ్చి చెప్పవలసింది కదా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు ఏం చేశారు మీరు? 10 సంవత్సరాలు చెప్పాలి కదా. అట్లా కాదు, ఇట్లా ఉండాలి చిన్నాహం అని ఎందుకు చెప్పలేరు? అడుగుతూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఎందుకు ఆపినాం? గేయాన్ని ఇనాగ్రేషన్ చేయకుండా ఎందుకు ఆపినాం? చెప్పండి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి అని ఆపినాం కదా. మరి ఇప్పుడు ఎందుకు చెప్తారు? అప్పటి నుంచి ఎందుకు చెప్పలేదు? ఏం చెప్తారు? 5-6 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎట్లా ఉంది పరిపాలన? ఇప్పుడు అట్టర్ నీళ్ళు ఇవ్వండి. కాళేశ్వరము మీరు కట్టింది డ్యామేజ్ ఉంది, అది చెయ్యండి. పని చేయాలి. ఏదైనా పని ముందుకు పోయే చూడండి. కానీ మీరు ఎంతసేపు కేసీఆర్ మీద చిన్నాహం మారిస్తే ఏమవుతుంది? మీరు ప్రజలకు సేవ చేయండి, నీళ్ళు అందియండి, నిధులు అందియండి. ఉద్యమం ఎందుకు చేసినాము? తెలంగాణ సపరేట్ ఎందుకు తెచ్చుకున్నాము? దానికి తగ్గట్టుగా అనుగుణంగా పనిచేయండి. కానీ ఎంతసేపు మీరు చిన్నాహం మారుస్తాము, పాటలు మారుస్తాము, ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు కేసీఆర్ మీద బురద చల్లడం. కేసీఆర్ ఉద్యమకాడు. కేసీఆర్ గుర్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక్కొక్కటిగా చేర్పేయాలనేది భావిస్తున్నట్టున్నారు ప్రభుత్వం. ఏం చెప్తారు? గుర్తులు చెరిపేసినంత మాత్రాన తెలంగాణ
తెచ్చింది కేసీఆర్ బాపు కాదని ఎవరన్నా అంటారా? గుర్తులు చెరిపేస్తాం, కానీ మరి కేసీఆర్ బాపును కూడా ఆ పేరు కూడా చెరిపేయలేం కదా. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ బాపే కదా ఎప్పటికైనా. ఇప్పుడు కాకపోయినా ఇంకా 1000 ఏళ్ళు భూమి ఉన్నంతసేపు కూడా కేసీఆర్ బాపే కదా తెచ్చింది, తెలంగాణ తెచ్చింది. అందరం ఉన్నాం కదా, అందరం వెనుక ఉన్నాము. ఆయన ముందుండి నడిపించండి ఉద్యమాన్ని. మీరు కూడా నడిపించామని 100 టైమ్స్ ఆహ్వానించిన వాళ్ళని, వాళ్ళు రాలేరు. ఇప్పుడు వచ్చిండ్రు మీరు వచ్చి దాన్ని చెరిపేస్తామనడం తప్పు కదా. మీరు చెరిపేసినంత మాత్రాన జనం చెరిపేయలేరు. జనం ఎప్పటికైనా గుండెల్లో పెట్టుకుంటారు కేసీఆర్ని. ఎంపీ సీట్లు ఎన్ని రాబోతున్నాయి? ఎన్ని వచ్చినా ఓకే, జనం ఎన్ని ఇస్తే అన్ని వస్తాయి, ఎన్ని వచ్చినా ఓకే. చెప్తారు ఇప్పుడు చాలామంది జనాలు వచ్చారు ఇక్కడికి, కేసీఆర్కు ఉన్న ఫాలోయింగ్ కావచ్చు, కేటీఆర్కు ఉన్న ఫాలోయింగ్ కావచ్చు, ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్కు కేసీఆర్కు కూడా ఉద్యమం కొరకే, తెలంగాణ కొరకే. కేసీఆర్కి ఎందుకు ఉంది ఫాలోయింగ్? కేసీఆర్ హీరో కాదు, ఉద్యమం కొరకే తెలంగాణ గురించి పనిచేసిండు కాబట్టి కేసీఆర్కి ఇంత ఫాలోయింగ్ ఉంది. కేటీఆర్ పనిచేసిండు కాబట్టి కేటీఆర్కి ఈ జనమంతా ఎందుకు వచ్చిండ్రు? తెలంగాణ కొరకే వచ్చిండ్రు కదా. కాబట్టి మీరు దీనికి అనుగుణంగానే పనిచేయాలి, కానీ ఎంతసేపు దాన్ని మారుస్తామనే ఉద్దేశాన్ని బంద్ చేసుకొని ప్రజలకు తగ్గట్టుగా పరిపాలించండి, వాళ్ళకి వసతులు కల్పించండి.